సముద్రపు అలలతో ఆలపించే విశాఖ ఇప్పుడు కత్తుల కేకలతో రక్తపు పాటలు పాడుతోంది. ఊపిరి పీల్చే ప్రతి గాలిలో సుందరతను నింపిన నగరం ఇప్పుడు రక్తం ముసురులో ముసుగుతోంది. ఇటు సూర్యోదయాన్ని తిలకిస్తూ ప్రశాంతతను ఆస్వాదించే విశాఖ ఇప్పుడు ప్రతి ఉదయం కొత్త హింసా వార్తలతో రోజును ఆరంభిస్తోంది. సముద్రపు తీరాల వెంట ప్రేమగా నడిచిన జంటల కంటే ఇప్పుడు అదే వీధుల్లో గ్యాంగ్ వార్లు సృష్టించే ముఠాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే విశాఖ ఇప్పుడు క్రైమ్ సిటీగా మారిపోతోంది. అవును, ప్రకృతి అందాలతో ఆనందాన్ని పంచే విశాఖలో నేడు రక్తపుటేర్లు పారుతున్నాయి. వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 2-3 వారాల్లో 3 హత్యలు జరగడం కలకలం రేపుతోంది. ఈ 6 నెలల కాలంలో నగరంలో 12 హత్యలు జరిగాయి. అందులో 7 మహిళలే బలవడం మరింత బాధాకరం. ఒక్క రోజులో డెలివరీ కాబోయే భార్యను అత్యంత పాశవికంగా గొంతు నులిమి చంపేసిన భర్త, డబ్బు కోసం వృద్ధ దంపతులపై కత్తితో దాడి చేసి వివాహిత మెడ కోసి మంగళసూత్రాన్ని ఎత్తుకుపోయిన ఆగంతకుడు, పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలు, ఆమె తల్లి గొంతు కోసిన ప్రియుడు, ఫార్చ్యూన్ లేఅవుట్లో మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు, ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించిన తల్లిని కొట్టి చంపిన కొడుకు, ఇలా విశాఖలో వరుసగా మహిళలు హత్యకు గురవుతూనే ఉన్నారు. మహిళల రక్షణే తమ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చిన ప్రభుత్వం నేడు విశాఖలో పరిస్థితులపై కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదు. పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ ఘటనలు విశాఖ ఆర్థిక రాజధానిగా కాకుండా నేర రాజధానిగా మారుతోందన్న వార్తలకు గట్టి బలాన్నిస్తున్నాయి. ఇటు చోరీలు, దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు, గంజాయి బ్యాచ్ల గ్యాంగ్ వార్లు, మాదక ద్రవ్యాల మత్తులో యువకుల ఘర్షణలు, ఇలా వరుస ఘటనలతో విశాఖ వణికిపోతోంది. ప్రశాంత నగరంలో రోజు ఎక్కడో ఒక చోట హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రౌడీ షీటర్లు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నడి రోడ్డు మీదే కత్తులతో తెగబడుతున్నారు. హత్యలకు పూనుకుంటున్నారు. ఈ ఒక్క జూలైలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఈ విషయం మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. జూలై 6న అర్ధరాత్రి తమను అవమానకరంగా మాట్లాడి వేధిస్తున్నారన్న కక్షతో ఓ వర్గం కొత్తపాలెం ప్రధాన రహదారి గవర రామాలయం వద్ద 4గురిపై దాడి చేసి గాయపరిచింది. జూలై 14న అర్ధరాత్రి రైల్వే గ్రౌండ్ వద్ద 2 గ్యాంగులు కొట్లాటకు దిగాయి. రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఇందులో 2 గాయపడగా వారికి కేజీహెచ్లో చికిత్స అందించారు. ఇటు జూలై 15 అర్ధరాత్రి గాజువాకలో జీవన్ అనే వ్యక్తిపై 11 మంది యువకులు బీరు బాటిల్స్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇదంతా దాడులకు సంబంధించిన అంశాలు మాత్రమే. హత్యలకు సంబంధించిన లిస్టు వేరే ఉంది. జూలై 6న కొబ్బరి తోటకు చెందిన కనకరాజు అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. మద్యం సేవించి కింద పడ్డంతో తల వెనుక బలమైన గాయం తగలడంతో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించామని పోలీసులు చెబుతుండగా ఇది హత్యేనని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. విశాఖకు ఈ నేర రూపం ఎలా వచ్చింది? ప్రకృతి ప్రేమికుల గమ్యంగా ఎదిగిన నగరం నేరగాళ్ల ఆవిష్కరణ కేంద్రంగా ఎలా మారిపోయింది? అలలతో ఆడిన అందమైన నగరం ఇప్పుడు కత్తులతో పొడుచుకునే స్థితికి ఎలా చేరింది? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారు చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. నడి రోడ్డుపై నేరాలు జరుగుతున్నా బాధితుల కన్నీళ్లు ఎవరి దృష్టిలోకి వెళ్లడం లేదు. సామాన్యులు భయంతో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. మానవత్వం మసకబారిన ఈ నగరానికి తిరిగి శాంతిని తెచ్చే మార్గం ఏంటి అన్నది ఇప్పుడు ప్రతి విశాఖవాసిని వేధించే ప్రశ్నగా మారింది. నేరాలకు అడ్డు చెప్పాల్సిన పాలకులు, బాధితులకు ధైర్యం చెప్పాల్సిన నేతలు ఇప్పుడు మౌనంగా మారిపోయారు. అందుకే ఈ తూర్పు తీరపు తేజస్సును మళ్లీ వెలిగించాలి అంటే ప్రతి పౌరుడు గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. శాంతికి ఊపిరిపోసే ఉద్యమాలు ప్రారంభించాల్సిన సమయం ఇదేనా? ప్రశాంతతను తలచుకుంటూ కన్నీళ్లు చిందించే స్థితిలో కాకుండా శాంతిని స్థాపించే స్థితిలో మనముండాలి. రక్తపు చినుకులు కురవకూడదు అన్న ఆలోచనతో విశాఖకు మళ్లీ పాత రోజులు రావాలని కోరుకుందాం.